వైసీపీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్‌ఫుల్ గానూ ఉంటారు. అటువంటి వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. రాజకీయాలను రాజకీయాలుగా చేయాలి తప్ప తన హుందా తప్పకూడదు అని ఇటీవల తేల్చి చెప్పారు. మా పార్టీలో అంబటి మాట్లాడలేనని ఆయన సెటైర్లు వేశారు. తద్వారా అటువంటి నేతలు చేస్తున్న మాటలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయని పరోక్ష సంకేతాలు పంపించారు. అయితే ఆయన భావిస్తున్నట్టు అది అంబటి గురించి కాదు. జగన్ పేరులో మారాలి అన్నట్టు పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. అధికారంలో లేకపోతే మాకేంటిలే అనుకుంటే సరిపోదు, ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ మన గళాన్ని బలంగా వినిపించాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేనపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు భాగస్వామ్యమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని అస్సలు ప్రశ్నించడం లేదు. నీట్ లీకేజీ వ్యవహారంలో వైసీపీ తరపున గట్టి గళం వినిపించాల్సిన వైసీపీ అగ్రనాయకత్వం కామ్గా ఉండిపోవడంపై కీర్తిరెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో తమ పార్టీ సైతం కాక్రోచ్ అంటూ వ్యాఖ్యానించారు జగన్. తీరా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంటే ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ జగన్ సైలెంట్ గా ఉండిపోవడం విమర్శలకు తావిస్తోంది. అదే విషయంపై పరోక్షంగా జగన్ పై కేతిరెడ్డి సెటైర్ వేసినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి కామెంట్స్ పై వైసీపీలో చర్చ జరుగుతోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం అనేది జాతీయ స్థాయిలో అట్టుడికిపోతోంది. మన రాష్ట్రం నుంచి టీడీపీ, జనసేనలు కనీస స్థాయిలో మాట్లాడలేవు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండడం, వ్యతిరేకంగా మాట్లాడలేవు. ఈ సమయంలో జగన్ బలంగా గళమెత్తితే ఆయన ఓటు బ్యాంకు, ఆయన వెనుకున్న క్యాడర్ అంతా రోడ్డుపైకి వస్తుంది. కానీ జగన్ మౌనముద్ర దాల్చారు.